నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో రేస్ ప్రీ పోల్ సర్వే, వాళ్ళు రేస్ అనే ఒక సర్వే సంస్థ ప్రీ పోల్ సర్వే చేసింది. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ సర్వే అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా కూటమికి. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ఎప్పటి వరకు చేసిన సర్వే అంటే 8/5/2024, అంటే ఈ నెల 8వ తారీఖు వరకు కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఒక క్లారిటీ ఇచ్చింది. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు, ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతోంది, ఎక్కడ టీడీపీ గెలవబోతుంది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళ యొక్క పిక్చర్స్ తోటి ఒక రేస్ సర్వే సంస్థ రిలీజ్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రేస్ ప్రీ పోల్ సర్వే 2024 పార్టీ సీట్స్ వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఖచ్చితంగా 123 నుంచి 128 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రేస్ ప్రీ పోల్ సర్వే తేటతెల్లం చేస్తోంది. అలాగే బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, అంటే బీజేపీ, టీడీపీ, జేఎస్పీ, చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడినటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో రేస్ ప్రీపోల్ సర్వే ఏం చెప్తుందంటే కేవలం 47 నుంచి 52 స్థానాలకే పరిమితం అయిపోతుంది కూటమి అనేది రేస్ ప్రీపోల్ సర్వే సారాంశం. ఇక ఇక్కడ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మా అభిప్రాయం తెలపండి అనేది కూడా రేస్ ప్రీపోల్ సర్వే ఒక సర్వే చేసింది. అలాగే బాగుంది అని 55.10% ప్రజలు ఓటేశారు. పర్వాలేదంటూ 25.30% ప్రజలు ఓటేశారు. బాగోలేదు 14.70% ఓటేశారు. ఇక చెప్పలేం అనేటువంటి వాళ్ళు 4.90%గా ఇక్కడ పరిగణించబడింది. ఇక వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారని రేస్ ఒక సర్వే చేపడితే చంద్రబాబు నాయుడుకి 31.50% అయితే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని 61.20% మంది తమ ఆమోదం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకైతే 7.30% మాత్రమే ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పార్టీల తరపున ఓట్ షేర్ ఎంతుంది అనేది చూసుకుంటే గనక ఇక్కడ మనం రేస్ ప్రీపోల్ సర్వే అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ 49.8%, కూటమికి 45.3%, అలాగే ఇతరులకి 2%, అలాగే మేమేమి చెప్పలేమనేటువంటి వాళ్ళకి 2.9%. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ఆధిక్యం ఉంది. ఖచ్చితంగా 123 నుంచి 128 స్థానాలంటే చిన్న విషయం కాదు. ఇక్కడ రేస్ ప్రీపోల్ సర్వే ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2024లో మళ్ళీ అధికారం చేపడతారని ఈ సర్వే అయితే ఖచ్చితంగా చెప్తోంది. ఇప్పుడు మనం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఒకసారి అక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏ ఏ కులాలు ఉన్నాయి, అక్కడ ఎవరు గెలుపొందే అవకాశం ఉంది అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇచ్చాపురం అంటే ఉత్తరాంధ్ర నుంచి మనం ఒకసారి చూద్దాం. అక్కడ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి చూసుకుంటే కనుక అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అక్కడ ప్రస్తుతం బెండలం అశోక్ టీడీపీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పిరియా విజయ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. సో అక్కడ టాప్ క్యాస్ట్స్ ఏమున్నాయంటే రెడ్డిక, యాదవ, అగ్నికుల క్షత్రియ, కళింగ, వడబలిజ అని ఒక 5 క్యాస్ట్స్ ఉన్నాయి. సో ఈ 5 కులాల మీద కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ అనేది గెలవబోతోంది అనేది ఇక్కడ సారాంశం. ఇక పలాసలో కూడా సీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గౌతు శిరీష టీడీపీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ పల్లీలు, యాదవులు, వడబలిజ, కళింగ, సబరాస్, కాపు సబరాస్ అనేది ఇక్కడ ప్రధానంగా కులాలు ఉన్నాయి. సో ఈ కులాలు ఇక్కడ పలాసలు ఎక్కువగా ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఓట్స్ని బట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పలాస వేదికగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక టెక్కలి విషయానికి వస్తే కనుక టీడీపీ గెలవబోతోంది. టెక్కలి అక్కడ దువ్వాడి శ్రీనివాస్, అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు. గతంలో కూడా టెక్కల వేదికగా అచ్చెన్నాయుడు గెలిచినటువంటి సందర్భం. మళ్ళీ ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మళ్ళీ బరిలో ఉన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. కళింగులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రెడ్డికులు ఉన్నారు, పులినాటి వెలమలు ఉన్నారు, మాలలు ఉన్నారు. సో ఈ కులాలు అనేవి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించే పాత్రలో ఒక ముఖ్య పాత్రను ఒక విధంగా చెప్పొచ్చు. ఇక పాతపట్నం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పాతపట్నంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు.
మామిడి గోవిందరావు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. తూర్పు ఇక్కడ ఉన్నటువంటి కాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులాల విషయానికి వస్తే కనుక తూర్పు కాపు, సవరాస్ కాపు సర్వాస్, మాల, పోలినాటి వెలమ, యాదవ. సో ఈ క్రమంలో పాతపట్నం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఇక శ్రీకాకుళం టౌన్ అది ఓ రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇది కూడా శ్రీకాకుళం అనేది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ధర్మాన ప్రసాదరావు, అలాగే గోండు శంకర్ టీడీపీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పోలినాటి వెలమ, అలాగే శ్రీ సయన్, అలాగే వడబాలిజ, కళింగ, యాదవులు అని ఒక 5 టాప్ క్యాస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ క్రమంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ 5 కులాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించే పాత్రలో ఒక ముఖ్య భూమిక పోషించబోతున్నాయి. ఇక ఆముదాల వలస ఇది టీడీపీ ఈసారి కైవసం చేసుకోబోతోంది. ఇక్కడ తమ్మినేని సీతారాం వైఎస్ఆర్సీపీ, అలాగే కోన రవికుమార్ టీడీపీ అన్నట్టుగా ఉంది. తమ్మినేని సీతారాం అంటే ఆల్రెడీ స్పీకర్గా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో మొన్నటి వరకు కూడా. కళింగ, తూర్పు కాపు, కినటాల కళింగ, మాల, కాపు ఈ కులాలు ఖచ్చితంగా ఇక్కడ డిసైడ్ చేయబోతున్నాయి. తమ్మినేని సీతారాంకి ఈసారి ఎదురు దెబ్బ తగలబోతుందా అంటే కనుక రేస్ ప్రీ పోల్ సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్నారు. కోన రవికుమార్ ఈసారి గెలవబోతున్నారు అన్నట్లుగా ఆముదాల వలస నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. అలాగే నరసన్నపేట ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ధర్మాన కృష్ణదాస్, అలాగే బగ్గు రమణమూర్తి టీడీపీ నుంచి, అలాగే కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి ఉన్నారు. ఇక ఇక్కడ కులాలు ప్రధానంగా 4 ఉన్నాయి. పోలినాటి వెలమ, కళింగ, తూర్పుకాపు, మాల. సో ఈ క్రమంలో ధర్మాన కృష్ణదాస్ ఇక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ జెండా రెపరెపలాడేటట్టు నియోజకవర్గంలో ఆయన తన వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. ఇక విజయనగరం విషయానికి వస్తే కనుక ఎచ్చెర్ల చూసుకుందాం. ఇక్కడ ఎచ్చెర్ల వైఎస్ఆర్సీపీ ఈసారి జెండా ఎగరబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రె కిరణ్ కుమార్, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. సో ఈ సీటు ఎచ్చెర్ల సీటు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఇక్కడ ప్రధానంగా కళింగ, తూర్పుకాపు, కినటాల కళింగ, మాల అని ఒక 4 మాల, అలాగే కాపు. సో ఈ 5 కులాలు కూడా ఉండటం ఎచ్చెర్లలో ప్రధానంగా ఇక్కడ గొర్రె కుమార్ వైఎస్ఆర్సీపీ తరఫున ఎచ్చెర్ల అభ్యర్థిగా ఈసారి గెలవబోతున్నారు. అలాగే రాజాం విషయం తీసుకుంటే కనుక ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ, తాలి రాజేష్ వైఎస్ఆర్సీపీ, కోండ్రు మురళీమోహన్ టీడీపీ నుంచి ఉండటం జరిగింది. కాకపోతే తాలి రాజేష్ అనే ఆయన రాజాం వేదికగా ఈసారి గెలవబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కులాలు కనుక మనం చూసుకుంటే కనుక తూర్పు కాపు, మాల, కాపు, తెలగ, యాదవులు అనేటువంటి ఈ 5 క్యాస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఓటర్లు ఇక్కడ గెలుపులో కీలక పాత్ర పోషిస్తారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి తమ వంతు ఎక్కువ మద్దతు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక బొబ్బిలి విషయం చూసుకుంటే కనుక టీడీపీ గెలవబోతోంది. సంబగాని వెంకట చిన్న అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి, ఆర్వి శ్వేత, చలపతి కుమార కృష్ణ రంగారావు టీడీపీ నుంచి ఉన్నారు ఇక్కడ బరిలో. ఇక్కడ బొబ్బిలి టీడీపీ కుమార కృష్ణ రంగారావు అనే ఆయన ఇప్పుడు గెలవబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ల విషయానికి చూసుకుంటే కనుక కొప్పుల వెలమ, తూర్పుకాపు, మాల, మాదిగ, యాదవ్ అనేటి ఒక 5 కులాలు అయితే ఉన్నాయి. సో బొబ్బిలి అనేది ఇప్పుడు టీడీపీ పరం కాబోతుంది అనేది మనకి రేస్ ప్రీ పోల్ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చీపురుపల్లి కూడా వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అక్కడ కిమిడి కళా వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా ఓడిపోబోతున్నారు. ఇక గజపతి నగరం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గజపతి నగరం నుంచి ఆయన గెలవబోతున్నారు. కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక నెల్లిమర్ల విషయానికి వద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అప్పలనాయుడు బడుకొండ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. లోకం నాగమాధవి జనసేన పార్టీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆమె. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి గెలవబోతున్నట్లుగా రేస్ ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక విజయనగరం వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంది. మరొక వైపు కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. అలాగే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆమె. సో ఈ క్రమంలో విజయనగరం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి ఆయన గెలవబోతున్నారు. సో ఇక విశాఖపట్నం విషయం చూసుకుంటే కనుక శృంగవరపుకోట వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఇక్కడ కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. కోళ్ల లలితా కుమారి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో
శృంగవరపు కోట, ఎస్ కోట అని అంటారు దీన్ని. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక భీమిలి విషయానికి వస్తే కనుక టీడీపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు భీమిలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీ, సో ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. అవంతి శ్రీనివాసరావు సో భీమిలి వేదికగా ఈసారి ఓటమి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో గతంలో ఆయన మనకి ఎమ్మెల్యేగా ఉండటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా చేయడం అనేది మనం చూసాం. సో ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అక్కడ పచ్చ జెండా ఎగరవేయబోతున్నారు భీమిలి వేదికగా అనేది రేస్ ప్రీపోల్ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎంవివి సత్యనారాయణ, మొన్నటి సిట్టింగ్ ఎంపీ అయిన ఎంవివి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ, అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంవివి సత్యనారాయణ ఓటమి చెందే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా విశాఖపట్నం ఈస్ట్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ విషయంలో ఇవన్నీ పక్కన పెడితే కనుక వైజాగ్ కేంద్రంగా 15 స్థానాలు ఉంటే కనుక అందులో 4 స్థానాలు అర్బన్ స్థానాలు, విశాఖ ఈస్ట్, విశాఖ సౌత్, నార్త్, వెస్ట్. సో ఈ క్రమంలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సో గతంలో 4 స్థానాలు కూడా టీడీపీ చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క ఈస్ట్ తప్ప, విశాఖపట్నం ఈస్ట్ తప్ప సౌత్, నార్త్, వెస్ట్ 3 కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అంటే అర్బన్ ఏరియాలో బాగా వేయబోతుంది అన్నట్లుగా ప్రస్తుతం ఈ సర్వే ద్వారా, రేస్ ప్రీపోల్ సర్వే ద్వారా తేటతలం అవుతుంది. ఇక విశాఖపట్నం సౌత్ అంటే విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ జెండా ఎగురుతోంది ఈసారి, కానీ సౌత్, నార్త్, వెస్ట్లో మాత్రం ఎగిరే ప్రసక్తి లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. విశాఖపట్నం సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి చెన్నుపోయిన శ్రీనివాసరావు ఉన్నారు ఆయన. సో కూటమి అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కమ్మిల కన్నప్పరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే పిన్మచ్చ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లుగా రేస్ ప్రీపోల్ సర్వేలో మనకి తేటతెల్లమైంది. అలాగే విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీకి ఇది కూడా వైఎస్ఆర్సీపీ గడ్డగా ఈసారి అవబోతుందని అంటే కనుక ఖచ్చితంగా ఆడారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే పీజీబీఆర్ నాయుడు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కనుక గతంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే 4 స్థానాలు అర్బన్ స్థానాలు కైవసం చేసుకున్నటువంటి టీడీపీకి ఈసారి కూటమితో వెళ్ళడం అనేది వాట్ ఎవర్ కూటమితో వెళ్ళినా ఏమైనా ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా వైజాగ్ అర్బన్లో విశాఖ ఈస్ట్ తప్ప మిగతా 3 స్థానాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది, మిగతా రూరల్ విషయాలు ఎలా ఉన్నా కూడా. సో గాజువాక టీడీపీ కైవసం చేసుకుపోతుంది. గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఈసారి గుడివాడ అమర్నాథ్ ఈసారి గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పెల్ల శ్రీనివాసరావు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక అక్కడ టీడీపీ గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఈసారి ఖచ్చితంగా ఓటమి ఖాయమన్నట్లుగా కూడా తెలుస్తోంది. కోడిగుడ్డు మంత్రిగా కూడా ఆయన గత 5 ఏళ్ల పాలనలో కూడా చూసుకుంటే కనుక ఆయన బాగా వైరల్ అయిపోయారు. సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెడితే ఇక పాలకొండ విషయానికి వద్దాం. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ విషయాన్ని చూసుకుంటే కనుక కంప్లీట్లీ వైఎస్ఆర్సీపీ. పాలకొండలు విశ్వేశ్వరాయి కళావతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అక్కడ నిమ్మకాయ జయకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చెందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కురుపాం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. పాముల పుష్పశ్రీవాణి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. తొయక జగదీశ్వరి టీడీపీ నుంచి ఓటమి చెందుతారంటూ కూడా కురుపాం వేదికగా మనకి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రేస్ ప్రీపోల్ సర్వే ద్వారా తేటతెల్లమైంది. ఇంకా అలాగే పార్వతీపురం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. అలజంగి జోగారావు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. బోనిల విజయ్ చంద్ర టీడీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. సాలూరు వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పీడిక రాజన్న ద్వారా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సాలూరు నుంచి గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ నుంచి సాలూరు వేదికగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ కంచుకోటగానే చెప్పాలి. ఎందుకంటే రేగల్ మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ నుంచి ఆ అభ్యర్థి బరిలో ఉన్నారు. పొంగి రాజారావు కూటమి అభ్యర్థిగా బీజేపీ అక్కడ టికెట్ ఇచ్చి పొంగి రాజారావుకి ఇచ్చి టికెట్ నిలబెట్టింది. సో ఈ క్రమంలో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయనే రేగల్ మత్స్యలింగం
వైఎస్ఆర్సీపీ నుంచి అరకు వ్యాలీ అభ్యర్థిగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రేస్ ప్రీపోల్ సర్వే తేటతలం చేస్తోంది. ఇక పాడేరు వేదికగా వైఎస్ఆర్సీపీ జెండాని, మరోవైపు రంపచోడవరం వైఎస్ఆర్సీపీ జెండాని అన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పాడేరులో ఎవరు గెలుస్తున్నారు? ఎం విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ, గిడ్డి ఈశ్వరి టీడీపీ నుంచి ఉన్నారు. గిడ్డి ఈశ్వరి ఈసారి ఓటమి చెందుతారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఈ విశ్వేశ్వరరాజు పాడేరు వేదికగా ఆయన గెలవబోతున్నారు, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఇక రంపచోడవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. రంపచోడవరంలో ఎవరు గెలుస్తున్నారు? ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ధనలక్ష్మి గెలుస్తున్నారు. మిరియాల శిరీష కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి మిరియాల శిరీష ఓటమి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక చోడవరం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వడం, మళ్ళీ ఆయనే చోడవరం వేదికగా మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో చోడవరం వేదికగా ఆయనకు ఓటమి తప్పే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా అయితే తెలుస్తున్నాయి. సో ఈ క్రమంలో కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ నుంచి చోడవరం వేదికగా గెలుపొందుతారంటే కనుక రేసు ప్రీపోల్ సర్వే చెప్తున్న దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా గెలుస్తారనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక మాడుగుల వైఎస్ఆర్సీపీ ఎర్లీ అనురాధ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ. బండారు సత్యనారాయణమూర్తి అంటే మనకి తెలియదు కాదు, ఆల్రెడీ మొన్న వార్తల్లో కూడా మనం చూసాం. సో మాడుగుల వేదికగా ఆయన కూడా బరిలో ఉండటం జరిగింది కూటమి అభ్యర్థిగా. ఎర్లీ అనురాధ వైఎస్ఆర్సీపీ ఆయనపై గెలవబోతున్నట్లుగా కూడా ప్రస్తుతం రేస్ ప్రీపోల్ సర్వే ద్వారా తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి విషయానికి చూసుకుంటే కనుక ఒక టఫ్ ఫైట్ మధ్య జేఎస్పీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అనకాపల్లి వేదికగా మలసాల భరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ, కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ తరఫు నుంచి ఆయన బరిలో దిగారు. అనకాపల్లి వేదికగా కొనతాల రామకృష్ణ గెలుపు ఖాయమంటూ కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే పెందుర్తి నుంచి కూడా పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అన్నంరెడ్డి అదీప్ రాజ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఓటమి చెందే అవకాశాలు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి 8వ తారీఖు వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినటువంటి రేస్ ప్రీపోల్ సర్వే చెప్తున్న దాని ప్రకారం అన్నంరెడ్డి అదీప్ రాజ్ పెందుర్తి వేదికగా ఈసారి ఓటమి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక యలమంచిల్లో జనసేన జెండా రెపరెపలాడిపోతోంది. ఇక్కడ ఖచ్చితంగా సుందరాపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఉప్పలపాటి వెంకట రమణమూర్తిరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆయన సుందరాపు విజయ్ కుమార్ చేతిలో ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకి రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. యలమంచిల వేదికగా మరో జనసేన జెండా కూటమి తరపున బరిలోకి దిగినటువంటి జనసేన పార్టీ ఈసారి యలమంచిల వేదికగా జెండా రెపరెపలాడిపోతుందని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది రేసు ప్రీపోల్ సర్వే ద్వారా. ఇక పాయగరపేట విషయాన్ని చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి కంబాల జోగులు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. వంగలపూడి అనిత టీడీపీకి సంబంధించిన ఆమె, ఖచ్చితంగా ఆవిడ కూడా గతంలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా చేశారు. సో ఈ క్రమంలో కంబాల జోగులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అది కూడా వంగలపూడి అనిత మీద గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక నర్సీపట్నం వేదికగా టీడీపీ జెండా రెపరెపలాడిపోతోంది. ఉమాశంకర్ గణేష్ అక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్ పూరి జగన్నాథ్ తమ్ముడు ఆయనే పెట్ల ఉమాశంకర్ గణేష్ అక్కడ నర్సీపట్నంలో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీ ఈసారి ఆయన గెలవబోతున్నారు నర్సీపట్నం వేదిక అనేది రేసు ప్రీపోల్ సర్వే మనకి చెప్తున్నటువంటి అంశం. ఇక కాకినాడ విషయం చూసుకుంటే కనుక తుని కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే కనుక తుని విషయం చూసుకుందాం. తునిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. దాడిశెట్టి రాజా మరొకసారి విజయం చేజెక్కించుకోబోతున్నారంటే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఇక్కడ కాపులు, యాదవులు, మాల, కుప్పులు, వెలము ఉంటారు. అలాగే వడ్డ బలిజాని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ దాడిశెట్టి రాజా యనమల దివ్య, యనమల రామకృష్ణుడు కూతురే యనమల దివ్య. తొలిసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి పోటీ చేస్తున్నారు. సో ఈ క్రమంలో అక్కడ దాడిశెట్టి రాజా అంటే మంత్రిగా కూడా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో. సో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఇక్కడ యనమల రామకృష్ణుడి కూతురు దివ్య ఓటమి చెందుతున్నారా అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. దీనికి రేస్ ప్రీపోల్ సర్వే కూడా ప్రజాభిప్రాయ సేకరణ కూడా అర్థం పట్టేలా ఉంది. సో ఈ క్రమంలో తుని నుంచి మరోసారి దాడిశెట్టి రాజా గెలిచే అవకాశాలు విజయం ఖాయం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రతిపాడు విషయానికి వద్దాం. ఇది కూడా కాకినాడ సెగ్మెంటే.
ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతోంది. వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగారు. వరుపుల సత్యప్రభ టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో వరుపుల సత్యప్రభ ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే అవకాశాలు ప్రతిపాడు వేదికగా కనిపిస్తున్నాయి. ఇక పిఠాపురం జేఎస్పీ ఎడ్జ్లో ఉన్నట్లుగా, అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంచెం ఎడ్జ్లో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే అవకాశం ఉంది. వంగ గీత వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ కాకినాడ సిట్టింగ్ ఎంపీ ఆమె వంగ గీత. గతంలో 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం ఇది పిఠాపురం వేదికగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో గాజువాక భీమవరంలో 2 కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఓటమి చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఖచ్చితంగా అక్కడ కాపు ఓట్ బ్యాంకు ఉంది అని అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ కులాల వారీగా మనం విశ్లేషిస్తే కనుక కాపులు ఉన్నారు, మాలలు ఉన్నారు, సెట్టిబల్జీలు ఉన్నారు, వడబలిజీలు ఉన్నారు, యాదవులు ఉన్నారు. సో ఈ 5 క్యాస్టులు కూడా పిఠాపురానికి ఒక మెయిన్ అని చెప్పాలి. ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించడంలో వీళ్ళ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సో వంగ గీత మీద ఖచ్చితంగా కొంచెం ఎడ్జ్లో అయినా సరే పవన్ కళ్యాణ్ ఈసారి గెలుస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఆయన అడుగులు ఇప్పుడు అసెంబ్లీలో పడబోతున్నాయి. అసెంబ్లీలో తన వాయిస్ అయితే వినిపించే అవకాశం ఉంది అనేది కూడా చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. సో రేసు ప్రీపోల్ సర్వే చేసినటువంటి మరొక నియోజకవర్గం కాకినాడ రూరల్. ఇక్కడ కూడా కాకినాడ రూరల్ జనసేన పార్టీకి చెందినదిగా జనసేన పార్టీ గెలవబోతుంది అన్నట్లుగా ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కురసాల కన్నబాబు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. పంతం వెంకటేశ్వరరావు అంటే పంతం నానాజీగా పిలువబడే ఆయన కురసాల కన్నబాబు మీద గెలవబోతున్నారు ఇక్కడ. అందుకే జనసేన పార్టీ కాకినాడ రూరల్ వేదికగా గెలవబోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కురసాల కన్నబాబు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఈ క్రమంలో ఆయన మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఈసారి ఓడిపోబోతున్నారా కాకినాడ రూరల్ వేదికగా అంటే కనుక ప్రస్తుతం రేసు ప్రీపోల్ సర్వే ప్రకారం కూడా మనకి తేటతలం అవుతుంది. కురసాల కన్నబాబు ఈసారి ఓటమి చవి చూడడం ఖాయమని. సో పెద్దాపురం కూడా టీడీపీ జెండా రెపరెపలాడిపోతోంది. నిమ్మకాయల చినరాజప్ప ఆల్రెడీ 1-2 సార్లు ఇప్పుడు ఒకవేళ గెలిస్తే కనుక 3rd టైం హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత. ఇక్కడ దౌలూరు దొరబాబు వైఎస్ఆర్సీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిమ్మకాయల చినరాజప్ప మీద కూడా చాలా అనేక మైనింగ్ మాఫియా చేశారంటూ కూడా అక్కడ ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. సో నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తుంటే తప్ప ఇలాంటి గెలిచే పరిస్థితులు లేవు. సో ఆయనకి నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా పట్టం కడుతున్నారు ఏంటనేది విషయం పక్కన పెడితే ఈసారి మళ్ళీ నిమ్మకాయల చినరాజప్ప ఖచ్చితంగా పెద్దాపురం మీదుగా మరోసారి విన్ అయ్యి హ్యాట్రిక్ దూసుకువెళ్తారన్నట్లుగా కూడా రేస్ ప్రీపోల్ సర్వే చెప్తున్నటువంటి సారాంశం. ఇక కాకినాడ సిటీ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డా కాకినాడ సిటీ అన్నట్టుగా ఉంది. సో జగ్గంపేట విషయానికి వద్దాం. జగ్గంపేటలో ఇక్కడ కూటమి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ తోట నరసింహం వైఎస్ఆర్సీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. అలాగే జ్యోతుల్ నెహ్రూ టీడీపీ నుంచి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో టీడీపీ నుంచి జ్యోతుల్ నెహ్రూ జగ్గంపేట వేదికగా గెలవబోతున్నారు. తోట నరసింహం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓడిపోబోతున్నారు. జ్యోతుల్ నెహ్రూ చేతులు అన్నట్లుగా మనకి ప్రస్తుతం దీన్ని బట్టి స్టాటిస్టిక్స్ని చూస్తే అర్థమవుతోంది. ఇక అమలాపురం విషయానికి వద్దాం. రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. పిల్లి సూర్యప్రకాష్ అంటే పిల్లి సూర్యప్రకాష్ ఎవరు కాదు, ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీగా కూడా చేశారు, ఎమ్మెల్యేగా కూడా చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన తనయుడే పిల్లి సూర్యప్రకాష్. ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తుండటం ఒక విశేషం. అయితే వాసం శెట్టి సుభాష్ ఇతను అమలాపురం రామచంద్రపురం వేదికగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈయన కూడా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. ఇద్దరు కూడా బీసీ అభ్యర్థులు పిల్లి సూర్యప్రకాష్, వాసం శెట్టి సుభాష్. సో ఈ క్రమంలో పిల్లి సూర్యప్రకాష్ వెంటే విజయం వెళ్తుంది. ఖచ్చితంగా విజయం తనను వరిస్తుందని అంటే కనుక ఖచ్చితంగా రేసు ప్రీపోల్ సర్వే చెప్తున్న దాని ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ జెండాని ఇక్కడ రెపరెపలాడిపోతోంది. సో ఈ క్రమంలో వాసం శెట్టి సుభాష్ ఇంటికి వెళ్ళడం ఖాయమంటూ కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది.
ఇక ముమ్మిడివరం విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ గతంలో ముమ్మిడివరం అది వైఎస్ఆర్సీపీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈసారి ఆయన ఓడిపోబోతున్నారని ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి రేస్ ప్రీపోల్ సర్వే ద్వారా తేటతలం అవుతుంది. దాట్ల సుబ్బరాజు కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఈసారి ఆయన ఖచ్చితంగా ముమ్మిడివరం వేదికగా ఆయన గెలవబోతున్నారనేది కూటమి అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారనేది మనకు తెలుస్తోంది. ఇక అమలాపురం చూసుకుంటే కనుక పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆయన ఈసారి ఆయన ఓటమి చవి చూసే అవకాశం ఉంది. ఐతాబత్తుల ఆనందరావు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పినిపే విశ్వరూప్ మంత్రిగా కొనసాగారు, ఆల్రెడీ ఉన్నారు. కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో ప్రధానంగా ఆయనపైన ఆరోపణలు వచ్చాయి. సో ఈ క్రమంలో అక్కడ రెండు ప్రధాన సామాజిక వర్గాలు అంటే కాపులు బీసీలు అక్కడ ఏకమై పినిపే విశ్వరూపుని ఓడగొడుతున్నారంటే కనుక ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్లు ఏవి ఉన్నాయి, కాపు మాలా సెట్టిబల్జ అగ్నికుల క్షత్రియ మాదిగులు కూడా ఉన్నారు. సో ఈ క్రమంలో వాటెవర్ ఎక్కువ శాతం అక్కడ సెట్టిబల్జీలు కాపులు ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా పినిపే విశ్వరూపు ఓటమి చవి చూడడం ఖాయమా అని అంటే కనుక ప్రస్తుతం రేస్ ప్రీపోల్ సర్వే ప్రకారం పినిపే విశ్వరూప్ ఇక్కడ ఓడిపోబోతున్నారు. ఐతాబత్తుల ఆనందరావు ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది ఇక్కడ రేస్ ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక రాజుల విషయానికి వద్దాం. ఇక రాజుల విషయానికి వస్తే కనుక జనసేన పార్టీ జెండా ఎగరబోతోంది. గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఓడిపోబోతున్నారు. దేవ వరప్రసాద్ ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ కూడా రాజులు ఇక కోనసీమ జిల్లా విషయానికి వస్తే కనుక ప్రధానంగా ఎస్సీలు ఉంటారు, ప్రధానంగా కాపులు బీసీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో వాళ్ళే డిక్టేట్ చేసేస్తారు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. సో రాజుల వేదికగా జనసేన పార్టీ జెండా ఎగరబోతోంది. దేవ వరప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి మొన్న ఈ మధ్య వెళ్ళి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుని పార్టీ టికెట్ దక్కించుకున్నటువంటి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీ వేదికగా ఆయన ఈసారి ఓటమి చవి చూస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతోంది. ఇక పి గన్నవరం వైఎస్ఆర్సీపీ విప్రతి వేణుగోపాలరావు ఈయన జడ్పీ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఆల్రెడీ తెలంగాణలో పోలీస్ శాఖలో పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి జనసేన తరఫున పార్టీలో జాయిన్ అయిన 20 రోజులకే పార్టీ తరఫున టికెట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ టికెట్ కూడా జనసేన పార్టీ తరఫున దక్కించుకున్నటువంటి ఆయన గిడ్డి సత్యనారాయణ. సో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇది ఆల్రెడీ విప్పర్తి వేణుగోపాలరావుకి ఒక మంచి ఎడ్జ్ ఉంది. ఆయన మృదు స్వభావి, నిగర్వి, మంచివాడు అన్న మంచి పేరుంది. సో పార్టీ పరంగా కాకపోయినా ఆయన వ్యక్తిగతంగా ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న పి గన్నవరం వేదికగా విప్పర్తి వేణుగోపాలరావు అంటూ కూడా ఇక్కడ మనకి తేటతలం అవుతుంది. ఇక కొత్తపేట విషయానికి చూసుకుందాం. ఈసారి చెర్ల జగ్గిరెడ్డి ఓటమి ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. బండారు సత్యానందరావు గతంలో కొత్తపేట అంటే బండారు సత్యానందరావు ఒక కంచుకోటది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన రాజకీయంగా కొంచెం వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం ఓటమి చెంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఆయన పుంజుకుని రాజకీయాల్లో మరింత ముందుకి వస్తున్నారంటే కనుక ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కొత్తపేట తరఫున బండారు సత్యానందరావు టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారనేది మనకు తెలుస్తోంది. ఇక మండపేట విషయానికి వద్దాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. గతంలో మండపేట టీడీపీ గెలిచినటువంటి సందర్భం. ఇక్కడ తోట తిరుమూర్తులు వైఎస్ఆర్సీపీ నుంచి, వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ తోట తిరుమూర్తులు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జోగేశ్వరరావు ఓటమి చెందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అనపర్తి విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సత్య సూర్యనారాయణ రెడ్డి గెలవబోతున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాజానగరం వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతోంది. జక్కంపూడి రాజా మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బొత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయన ఓటమి ఖాయమన్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజానగరం వేదికగా మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతోంది. ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు, మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ. ఆయన ప్రస్తుతం ఆయన తప్పించి గూడూరి శ్రీనివాస్గా ఐ థింక్ వేరే వ్యక్తికి ఎవరికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన్ని ఇక్కడికి రాజమండ్రి సిటీకి తప్పించడం అనేది జరిగింది మార్గాని భరత్ని. మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ వేదికగా బరిలో ఉన్నారు. సో మరోసారి ఆయన గతంలో ఎంపీగా ఒకసారి గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ ఇది టీడీపీ కంచుకోటగా ఉందని అంటే కనుక ఖచ్చితంగా ఉన్నానే చెప్పాలి. సిఎస్ వేణుగోపాలకృష్ణ, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ అంటే రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.
గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ వేదికగా ఆయన గెలిచే అవకాశాలు, కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా టీడీపీ జెండా ఎగరవేసే విధంగా ఆయన వంతు కృషి చేస్తుంటారు. ఖచ్చితంగా ఆయన గెలుపు ఖాయమన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కొవ్వూరు విషయానికి వద్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక నిడదవోలులో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. శ్రీనివాస్ నాయుడు టీడీపీ అభ్యర్థిగా, శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, కందుల దుర్గేష్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిడదవోలులో జెండా ఎగరవేయబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. గోపాలపురం ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండాని మరోసారి ఎగిరే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తానేటి వనిత సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, అలాగే మద్దిపాటి వెంకట్రాజు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తానేటి వనిత గోపాలపురం నుంచి బరిలో ఉన్నారు. ఖచ్చితంగా మరోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆచంట విషయానికి వద్దాం. ఇక్కడ ఆచంటలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పితాని సత్యనారాయణ, ఆయన చేతిలో పితాని సత్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆయన ఓటమి చూసే అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తున్నాయి. ఇక పాలకుల విషయానికి వస్తే కనుక టీడీపీనే మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక ఆక్వా రంగానికి చెందినటువంటి ఒక రైతుని ఇక్కడ వైఎస్ఆర్సీపీ బరిలో నిలిపింది. అతనే గుడాల శ్రీహరి గోపాలరావు అంటారు పూర్తి పేరు. నిమ్మకాయల రామానాయుడు ఆల్రెడీ 2 times గెలిచారు. ఖచ్చితంగా ఈసారి గెలిస్తే కనుక పాలకుల వేదికగా 3 terms అంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ కాపులు, సెట్టిబల్జీలు, మాల, తూర్పు కాపులు, మాదిగలు ఉంటారు. సో వీళ్ళు డిక్టేట్ చేస్తారు. పాలకుల వేదికగా నిమ్మల రామానాయుడు 3సారి గెలిచి ఖచ్చితంగా అక్కడ పాలకుల వేదికగా హ్యాట్రిక్ సాధిస్తారని రేస్ ప్రీ పోల్ సర్వే చెప్తున్నటువంటి సారాంశం. ఇక నరసాపురం వేదికగా జనసేన పార్టీ గెలవబోతోంది. అక్కడ ముదునూరి ప్రసాద్ రాజు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరపు నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక భీమవరం వేదికగా వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి రెపరెపలాడేందుకు సిద్ధంగా ఉంది. గ్రంథి శ్రీనివాసన్ గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన టీడీపీలో ఉండటం జరిగింది. జనసేన పార్టీలోకి రావడం, ఆయనకు వెంటనే టికెట్ ఖరారు చేయడం, పవన్ కళ్యాణ్ వెంటనే రంగంలోకి దిగిపోవడం అనేది జరిగిపోయింది. సో ఈ క్రమంలో ఆయన ఓటమి చెందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. సో గ్రంథి శ్రీనివాస్ని మరోసారి విజయం వరించబోతుందని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సందర్భం అయితే రేస్ ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక ఉండి నుంచి వైఎస్ఆర్సీపీ పివిఎల్ నరసింహరాజు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. అలాగే రఘురామకృష్ణరాజు, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్నారు. సో ఆయన మళ్ళీ నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఎందుకో కొంచెం ఉత్కంఠ భరిత నేపథ్యంలో ఆయనకి టికెట్ దక్కలేనటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినట్లుంది. సో నరసాపురం అనేది భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆయన తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా టీడీపీలో జాయిన్ అవ్వడం, రఘురామకృష్ణరాజు ఉండి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం జరుగుతోంది. ఇక్కడ పివిఎల్ నరసింహరాజు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తణుకు విషయానికి వద్దాం. వైఎస్ఆర్సీపీ కార్మూరి వెంకట నాగేశ్వర సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతుల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తాడేపల్లిగూడెం జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ, వైఎస్ జగన్ క్యాబినెట్లో పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాకపోతే ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తాడేపల్లిగూడెం వేదికగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఉంగుటూరు వేదికగా వైఎస్ఆర్సీపీ పుప్పాల వాసుబాబు, అలాగే దెందులూరు వేదికగా వైఎస్ఆర్సీపీ కొటారు అబ్బాయి చౌదరి, ఏలూరు వేదికగా వైఎస్ఆర్సీపీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఇక పోలవరం వేదికగా వైఎస్ఆర్సీపీ తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నూజివీడు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు, చింతలపూడిలో కంభం విజయరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నూజివీడు నుంచి మేక వెంకట ప్రతాప్ అప్పారావు గెలవబోతున్నారు. కైకలూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలవబోతున్నారు. ఇక గన్నవరం వల్లభనేని వంశీయ అనేది పక్కన పెడితే అంత టఫ్ ఫైట్లో కూడా యార్లగడ్డ వెంకటరావు గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా రేస్ ప్రీ పోల్ సర్వే చెప్తోంది. ఇక గుడివాడ వేదికగా వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నానిగా పిలువబడే శ్రీ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చి నియోజకవర్గంలో బాగా వేసి కొన్నాళ్ళ నుంచి కూడా
ప్రచారంలో ఉన్నటువంటి వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. సో ఆల్రెడీ గెలుపొందుతారు వెనుగండ్ల రాము అనుకుంటే కనుక మనకి రేస్ ప్రీ పోల్ సర్వే ఏం చెప్తుందంటే కొడాలి నానియే మళ్ళీ మరొకసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా అక్కడ గెలిచే అవకాశం లేదంటూ కూడా మనకి తెలుస్తున్నటువంటి అంశం. ఇక పెడన వేదికగా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఉప్పాల రాము అక్కడ కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి ఓటమి చెందే అవకాశం. అలాగే మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ పేర్ని కృష్ణమూర్తి, మాజీ మంత్రి పేర్నాని తనయుడే పేర్ని కృష్ణమూర్తి, పేర్ని కిట్టు అని కూడా ఉంటారు. అలాగే ఇక్కడ కొల్లూరు రవీంద్ర పోటీ చేస్తున్నారు. కొల్లూరు రవీంద్ర ఆ పేరుని కిట్టు చేతులు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. అవినగడ్డ వైఎస్ఆర్సీపీ సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ నుంచి అవనిగడ్డ వేదికగా సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మండలి బుద్ధప్రసాద్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. మండలి బుద్ధప్రసాద్ మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి టికెట్ పొందడం జరిగింది. మొన్నటి వరకు టీడీపీలో ఉండడం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీలో వచ్చి బీఫామ్ తీసుకుని అవనిగడ్డ వేదికగా ఆయన పోటీ చేస్తున్నారు. సో సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ వేదికగా గెలవబోతున్నారు. మండలి బుద్ధప్రసాద్ ఓటమి చెందుతున్నారు. ఇక పామర్రు వైఎస్ఆర్సీపీ కైలే అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. వర్ల కుమార్ రాజా టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి పామర వేదికగా. ఇక పెనమలూరులో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ, బోడి ప్రసాద్ టీడీపీ. జోగి రమేష్ ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెనమలూరులో ఓడిపోబోతున్నారు. బోడి ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరువూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. నల్లగట్ల స్వామిదాస్, అలాగే విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. షేక్ ఆసిఫ్, అలాగే అక్కడ సుజనా చౌదరి ఆయన చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చేతిలో సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన ఓడిపోతున్నారని మనకి రేసు ప్రీ పోల్ సర్వే చెప్తోంది. ఇక తిరువురు విషయానికి చూసుకుంటే కనుక నల్లగట్ల స్వామిదాస్ ఆయన ఎవరి మీద పోటీ అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తిరువురు వేదికగా గెలవబోతున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు ఆయన చేతిలో ఓటమి చెందే అవకాశం టీడీపీ బరిలోకి దించింది. సో తిరువూరు పరిస్థితి అలా ఉంది. అలాగే విజయవాడ వెస్ట్ కూడా మనం చూసాం. షేక్ ఆసిఫ్ చేతిలో బీజేపీ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఓటమి చెందే అవకాశం. అలాగే విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు, మాజీ మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలోకి దిగారు. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు మరోసారి ఓటమి ఖాయమంటూ కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఇక విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, అలాగే గద్ది రామ్మోహన్ లాస్ట్ టైం అంత జగన్ వేవ్లో కూడా విజయవాడ ఈస్ట్లో ఒక టీడీపీ ఎమ్మెల్యేగా ఒక గెలిచినటువంటి సందర్భం. సో అటువంటి కీలకమైన నేత ఇప్పుడు దేవినేని అవినాష్ ఒక యువకుడి చేతిలో ఓటమి చెందే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని అర్థమవుతోంది. విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమంటూ కూడా తెలుస్తోంది. ఇక మైలవరం చూసుకుంటే కనుక మైలవరంలో టీడీపీ పాగవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ సర్నాల తిరుపతిరావు యాదవ్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉండటం, తద్వారా టీడీపీలోకి రావడం జరిగింది. ఇక్కడ టీడీపీ గెలుపు ఖాయమంటూ కూడా తెలుస్తోంది. రేసు ప్రీపోల్ సర్వే ప్రకారం సర్నాల తిరుపతిరావు వసంత కృష్ణ ప్రసాద్ చేతులు ఓటమి ఖాయమన్నట్లుగా కూడా మైలవరం వేదికగా మనకి రేసు ప్రీపోల్ సర్వే చెబుతోంది. నందిగాం వేదికగా వైఎస్ఆర్సీపీ, మొండితోక జగన్మోహన్ రావు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తంగిరాల సౌమ్య టీడీపీ అభ్యర్థిగా ఆమె ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సామినేని ఉదయ్ భాను ఈసారి జగ్గయ్యపేట వేదికగా మరోసారి గెలవబోతున్నారు. శ్రీరామ్ రాజగోపాల తాతయ్య టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి జగ్గయ్యపేట వేదికగా. ఇక గుంటూరు వేదికగా తాడికొండ టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్ కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతిలో మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మేకతోటి సుచరిత ఈసారి ఓటమి చెందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక మంగళగిరి చూసుకుంటే కనుక టీడీపీ స్మాల్ ఎడ్జ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నారా లోకేష్ మంగళగిరి వేదికగా గెలవబోతున్నారు అన్నట్లుగా కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. నిజంగా మంగళగిరి అంటే మంగళగిరి అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో ఆయన్ని కాదని గంజి చిరంజీవికి ఇవ్వటం, వెంటనే మనస్తాపం చెంది పార్టీని వదిలి వెళ్ళటం, కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం, కాంగ్రెస్ నుంచి షర్మిలాధ్వర్యంలో జాయిన్ అయినటువంటి కాంగ్రెస్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం, ఇవన్నీ పరిణామాలు మనకు తెలుసు. వాటెవర్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్ అక్కడ నిలబెట్టడం జరిగింది నారా లోకేష్ పైన. కానీ ఖచ్చితంగా ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడు అక్కడ గెలుస్తున్నారు. గతంలో కూడా 1500 ఓట్ల తేడాతో ఓటమి చూశారు. ఆ రోజు 2019లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచినటువంటి సందర్భం. సో ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లోకేష్కి మెండుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక పొన్నూరులో టీడీపీ అభ్యర్థి
ధూళిపాల నరేంద్ర కుమార్ టీడీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అంబటి మురళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక తెనాలి నుంచి వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. అన్నాబత్తుని శివకుమార్ తెనాలి గెలవబోతున్నారు ఆయన. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ ఇప్పుడు పవన్ పక్కన ఉన్నటువంటి పవన్కి ఒక గైడ్ గా ఉన్నటువంటి ఆయన జనసేనకు సంబంధించి ఒక క్రియాశీలక నేతగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి తెనాల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాకపోతే నాదెండ్ల మనోహర్కి ఇక్కడ ఓటమి తప్పిలేదు, అన్నాబత్తుని శివకుమార్ చేతులు అన్నట్లుగా కూడా మనకి ప్రస్తుత రిపోర్ట్స్ని బట్టి అయితే అందుతోంది. ఇక ప్రతిపాడు విషయానికి వస్తే కనుక టీడీపీ బూర్ల రామాంజనేయులు అని ఆయన ఇక్కడ గెలవబోతున్నారు. ప్రతిపాడు వేదికగా బాలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయన చేతిలో ఓటమి చెందుతున్నారనేది మనకి తెలుస్తోంది. ఇక గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజని మరోసారి గుంటూరు వెస్ట్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ బరిలో ఉన్నారు. ఖచ్చితంగా విడుదల రజని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు గుంటూరు వెస్ట్లో అంటూ కూడా వస్తుంది. ఆమె ఎవరి మీద అంటే పిడుగురాళ్ల మాధవి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆమెని మట్టి గరిపించి మరోసారి గుంటూరు వెస్ట్ వేదికగా మళ్ళీ తొలిసారి ప్రయత్నం ఇది. గుంటూరు వెస్ట్ వేదికగా విడుదల రజని ఆమె చిలకలూరుపేటలో లాస్ట్ టైం చూసారు 2019లో. 2024లో గుంటూరు వెస్ట్ వేదికగా విడుదల రజని గెలవబోతున్నట్లుగా రేస్ ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. షేక్ నూరి ఫాతిమా మహమ్మద్ వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. నజీర్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ముస్లిమ్స్ సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నంబూరు శంకర్రావు వైఎస్ఆర్సీపీ, భాష్యం ప్రవీణ్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. కాకపోతే నంబూరు శంకర్రావు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. చిలకలూరుపేట టీడీపీ కంచుకోటగా ఉంది. కె మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ, ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ చూసాం, గతంలో చంద్రబాబు హయాంలో ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిగా కూడా పనిచేశారు. సో గతంలో చిలకలూరుపేట విడుదల రజని గెలిచినటువంటి సందర్భం. సో ఈసారి టీడీపీ గెలుచుకోబోతోంది. టీడీపీ ప్రత్తిపాటి పుల్లారావు విజయాన్ని అందించి టీడీపీకి ఇవ్వబోతున్నట్లుగా మనకు అర్థమవుతోంది. మనోహర్ నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ కవిసం కాబోతోంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. చదలవాడ అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చదలవాడ అరవింద్ బాబు ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక సత్తెనపల్లి విషయానికి చూసుకుంటే కనుక ఈసారి అంబటి రాంబాబుకి ఓటమి తప్పదా అంటే కనుక ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఆయనపై నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి వేదికగా అంబటి రాంబాబుని మట్టి గరిపించి ఆయన విజయకేతనం ఎగురవేసేలా కనిపిస్తోంది. ఇక వినుకొండ విషయానికి చూసుకుందాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. జీవి ఆంజనేయులు టీడీపీ నుంచి ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బొల్ల బ్రహ్మనాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. గురజాల టీడీపీ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతిలో కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈసారి ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా గురజాల వేదికగా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. మాచర్ల వైఎస్ఆర్సీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ మరోసారి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వేమూరు వైఎస్ఆర్సీపీ వరికోటి అశోక్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతారని రేస్ ప్రీపోల్ సర్వే చెప్తోంది. నక్కా ఆనందబాబు ఇక్కడ ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక రేపల్లె టీడీపీ అభ్యర్థిగా ఎవరు నిలబెట్టిందనంటే అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేపల్ల వేదికగా ఈ ఊరు గణేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆ గణేష్ అని ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. ఇక్కడ కోన రఘుపతి ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. కోన రఘుపతి బాపట్ల. వేగేసిన నరేంద్ర వర్మ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. కోన రఘుపతి మరోసారి విజయం వరిస్తుందనంటే కనుక ఖచ్చితంగా బాపట్ల వేదికగా మరోసారి కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పరుచూరు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎడం బాలాజీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందుతారని తెలుస్తోంది. ఏలూరి సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు పరుచూరు వేదికగా. ఇక అద్దంకి విషయానికి చూసుకుంటే కనుక టీడీపీ
టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బుట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. పానెం హనిమిరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా హనిమిరెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి అద్దెకు వేదికగానే తెలుస్తోంది. ఇక చీరాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ మద్దులూరి మాలకొండయ్య యాదవ్ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈసారి ఆయన ఓటమి చూసే అవకాశాలు ఉన్నాయి. చీరాల వేదికగా ఖచ్చితంగా ఇది చీరాల వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని రేసు ప్రీ పోల్ సర్వే చెప్తోంది. ఇక సంత నూతలపాడు ఇది కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేరుగు నాగార్జున ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంత నూతలపాడు. అక్కడ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గూడూరి ఎక్సిర్షన్ బాబు టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి ఎర్రగొండపాలెంలో. ఇక దర్శి విషయానికి వస్తే కనుక దర్శి వైఎస్ఆర్సీపీ కంచుకోట, అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. గొట్టిపాటి లక్ష్మి టీడీపీ కూటమి అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు వైఎస్ఆర్సీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ, దామచర్ల జనార్దన్ రావు టీడీపీ. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కొండపి విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొండపిలో ఆదిమూలపు సురేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. మార్కాపురం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మార్కాపురం వేదికగా ఆయన గెలవబోతున్నారు. కందుల నారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందుతారు. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ కేపీ నాగార్జున రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గిద్దలూరు వేదికగా గెలవబోతున్నారు. ముత్తుముల్ల అశోక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఆయన చేతులు ఓటమి చెందుతారన్నట్లుగా తెలుస్తోంది. ముత్తుముల్ల అశోక్ రెడ్డి గిద్దలూరు వేదికగా ఓటమి ఖాయమంటూ కూడా రేస్ ప్రీ పోల్ సర్వే చెప్తోంది. ఇక కనిగిరి విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే దద్దల్ల నారాయణ యాదవ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కనిగిరి నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రేసు ప్రీ పోల్ సర్వే చెప్తోంది. ఇక రాయలసీమ నంద్యాల ఎంపీ కాన్స్టిట్యున్సీ కనుక మనం చూసుకుంటే కనుక ఆలగడ్డ చూసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రీశైలం వైఎస్ఆర్సీపీ అడ్డా శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి ఓటమి చెందుతున్నారు. నంది కొట్కూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. దార సుధీర్ వైఎస్ఆర్సీపీ నుంచి గెలవబోతున్నారు. గీతా జయసూర్య టీడీపీ నుంచి ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రేస్ ప్రీ పోల్ సర్వే చెప్తోంది. పాణ్యం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తారన్నట్లుగా ఆయన చేతిలో గౌరు చరితారెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ ఆ అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక నంద్యాల విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఇక్కడ జెండా రెపరెపలాడిపోతోంది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన చేతిలో ఎన్ఎండి ఫరూక్ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బనగానపల్లె కొంచెం ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి వేదికగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక డోన్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా కొనసాగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన డోన్ మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి డోన్ వేదికగా అనేది తెలుస్తోంది. ఇక కర్నూలు ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీజీ భరత్ టీడీపీ నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన చేతిలో మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు కర్నూలు వేదికగా కనిపిస్తున్నాయి. పత్తికొండ టీడీపీ ఎడ్జ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేఈ శ్యాంబాబు టీడీపీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి పత్తికొండ. ఆయన చేతిలో కంగాటి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆమె ఉన్నారు. ఆయన చేతిలో ఆమె ఓటమి చెందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సీపీ, అలాగే బొగ్గుల దస్తగిరి టీడీపీ.
సో ఈ క్రమంలో కూటమి అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరిని టీడీపీ బరిలో దించింది. కాకపోతే ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, కోడుమూరు అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లుగా కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలున్నాయి. ఎమ్మిగనూరులో బుట్ట రేణుక ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె చేతిలో జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు తెలుస్తున్నాయి. మంత్రాలయం వైఎస్ఆర్సీపీకి ఒక ఒక విన్నింగ్ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోంది. బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రాలయం వేదికగా గెలవబోతున్నారు. రాఘవేంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన బాలనాగిరెడ్డి చేతిలో ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆధోని వైఎస్ఆర్సీపీ ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఖాతానే ఆధోని కూడా. సో సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. ఆయన చేతిలో పివి పార్థసారథి బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓడిపోబోతున్నారు ఆధోని వేదికగా. ఇక ఆలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుసినే విరూపాక్షి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరభద్ర గౌడ్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. సో వీరభద్ర గౌడ్ ఆలూరు వేదికగా ఓటమి చెందుతారు అన్నట్లుగా కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక రాయదుర్గం ఉంది ఇందులో. ఇది కూడా వైఎస్ఆర్సీపీ. మెట్టు గోవిందరెడ్డి ఆయన గెలుస్తారు రాయదుర్గం వేదికగా అన్నట్లుగా కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. కాలువ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గతంలో పయ్యావుల కేశవ్ మీద ఓటమి చూసినటువంటి విశ్వేశ్వరరెడ్డి ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. పయ్యావుల కేశవ్ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక ఉరవకొండ వేదికగా మనం ఒకసారి ప్రస్తావించుకోవాలంటే కనుక పయ్యావుల కేశవ్ టీడీపీ అభ్యర్థిగా ఉరవకొండ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన గెలిస్తే కనుక గవర్నమెంట్ రాదు, ఆయన ఓడితే కనుక టీడీపీ గవర్నమెంట్ వస్తుందనేది ఒక అనాదిగా వస్తున్నటువంటి ఈ మాటలు అయితే ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆయన ఓడిపోతున్నారంటే గవర్నమెంట్ వస్తుందా ఏంటనేది పక్కన పెడదాం. సో జస్ట్ మీకు ఒక సెంటిమెంట్ ఒక రేజ్ ఉంటుంది ఆ జిల్లాలో, అనంతపురం జిల్లాలో. జస్ట్ అది మీకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశాను. ఇక గుంతకల్ వేదికగా వైఎస్ఆర్సీపీ వెంకట్రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవబోతున్నారు. గుమ్మనూరు జయరాం టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. జయరాం ఆల్రెడీ గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చేశారు. ఆయన వెంటనే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ నుంచి ఆయన బరిలో ఉండడం జరిగింది. గుమ్మనూరు జయరాం ఆయన ఓటమి చెందుతున్నారు. సో తాడిపత్రి వైఎస్ఆర్సీపీ తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. జేసీ అశ్మిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఓటమి చూసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక సింగనమల టీడీపీ ఎడ్జ్లో విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బండారు శ్రావణిశ్రీ టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎం వీరాంజనేయులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చూసే అవకాశం సింగనమల వేదికగా కనిపిస్తోంది. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వస్తే కనుక ఇది కూడా వైఎస్ఆర్సీపీనే. అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనంతపురం అర్బన్, గతంలో ఎంపీగా కూడా ఉన్నారు ఆయన. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అనంతపురం అర్బన్లో జెండా పాతేశారు అన్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన చేతిలో అమిలినేని సురేంద్ర బాబు టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాప్తాడు వైఎస్ఆర్సీపీ తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు గతంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. మరోసారి తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన గెలవబోతున్నారు. పరిటాల రవి భార్య పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిగా ఆమె ఓటమి చూసే అవకాశాలు రాప్తాడు వేదికగా కనిపిస్తున్నాయి. ఇక మడకశిర వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈరా లక్కప్ప వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ రాజు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్నారు మడకశిర నుంచి. సో ఆయన కూడా ఓటమి చెందే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక హిందూపూర్ టీడీపీకి ఈసారి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. హిందూపూర్ అంటే ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇది కనుక జరిగితే వరుస హ్యాట్రిక్ అని చెప్పుకోవాలి. టిఎన్ దీపిక నందమూరి బాలకృష్ణ మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దీపిక పోటీ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ బాలకృష్ణ గెలుపు ఖాయం మరోసారి అనేది హిందూపురం వేదికగా తెలుస్తోంది. ఇక పెనుకొండ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సవిత టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె చేతిలో ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆమె ఓడిపోబోతున్నట్లుగా మనకున్నటువంటి
రేసు ప్రీపోల్ సర్వే ప్రకారంగా మనకు తెలుస్తోంది. ఇక పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. అక్కడ పల్లె సింధూరారెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర్మవరం వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి గెలుస్తున్నారు. ఆయన చేతిలో వై సత్యకుమార్ యాదవ్ బీజేపీ కూటమి అభ్యర్థి ఓడిపోబోతున్నారు. కదిరి వైఎస్ఆర్సీపీ బిఎస్ మక్బుల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ కూటమి అభ్యర్థి, ఆయన చేతిలో మక్బుల్ అహ్మద్ చేతిలో వెంకట ప్రసాద్ ఓటమి చెందుతున్నారు కదిరి వేదికగా. ఇక కడప సెగ్మెంట్ విషయానికి చూసుకుంటే గనక కడప లోక్సభ సెగ్మెంట్లో బద్వేల్ వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేయబోతుంది. దాసరి సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. బొజ్జ రోషన్న బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి బద్వేల్ వేదికగా. ఇక కడప విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అంజాద్ బాషా షేక్ బేపరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. రెడ్డిప్పగారి మాధవిరెడ్డి టీడీపీ నుంచి ఉన్నారు. సో మరొక వైపు అంజద్ బాషా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక పులివెందుల విషయానికి వద్దాం. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అధికార పార్టీ అధినేత అయిన సో ఈసారి అక్కడ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి చేతులు ఖచ్చితంగా ఓటమి చవి చూసే ఖాయం ఖచ్చితంగా కనిపిస్తోంది. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కాబట్టి అలాగా ఆయనే గెలుస్తారనేది అన్ని సర్వేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్ అనేది చెప్తున్నాయి. సో కమలాపురం చూసుకుంటే కనుక ఇది కూడా వైఎస్ఆర్సీపీ కంచుకోట అని చెప్పుకోవాలి. సో ఇక్కడ పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కమలాపురం వేదికగా ఆయన గెలవబోతున్నారు. పుత్తా చైతన్య రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఆమె ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక జమ్మలమడుగు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. అలాగే ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన మూలి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూసే అవకాశాలు జమ్మలమడుగు వేదికగా కనిపిస్తున్నాయి. ఇక ప్రొద్దుటూరు టీడీపీకి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓటమి చవి చూసే అవకాశాలు ప్రొద్దుటూరు వేదికగా కనిపిస్తున్నాయి. ఇక మైదుకూరు విషయానికి వద్దాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతోంది. సెట్టిపల్లి రఘురామిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. కందుకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక ఆత్మకూరు వేదికగా వైఎస్ఆర్సీపీ విషయానికి చూసుకుంటే కనుక మేకపాటి విక్రమ్ రెడ్డి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆయన టీడీపీలోకి వెళ్ళడం, తద్వారా ఇప్పుడు మళ్ళీ ఆత్మకూరు వేదికగా పోటీ చేయడం అనేది చూస్తున్నాం. సో ఈ క్రమంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఓటమి ఖాయమంటూ కూడా చెప్తోంది. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ మేకపాటి విక్రమ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోవూరు కొంచెం ఎడ్జ్లో టీడీపీ ఈ యొక్క సీట్ని ఎగరవేసిపోయేలా కనిపిస్తోంది. మనకు ఉన్నటువంటి ఈ ప్రీ పోల్ సర్వే ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎవరి చేతులు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మిస్సెస్సే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. సో ఆవిడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎడ్జులు అన్నట్లుగా తెలుస్తుంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే కనుక మహమ్మద్ ఖలీల్, యాక్చువల్గా నెల్లూరు సిటీ అంటే జలవనరుల శాఖ మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ప్లేస్ ఇది. సో ఈ క్రమంలో ఆయన్ని నరసరావుపేట ఎంపీగా పంపించడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ని. సో ఈ క్రమంలో మహమ్మద్ ఖలీల్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ బరిలోకి దించింది. సో ఇక్కడ పొంగూరు నారాయణ అనే గతంలో ఉన్నటువంటి పొంగూరు నారాయణ అంటే ఆల్రెడీ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఈసారి నెల్లూరు సిటీ వేదికగా ఆయన గెలవబోతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఇక నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు. అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓడిపోబోతున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మొన్న ఒక 6 నెలలు 1 సంవత్సరం క్రితం వైఎస్ జగన్తో విభేదించి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చి కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపింది నెల్లూరు రూరల్ తరఫున. సో ఆయన ఓటమి చవిచూడడం ఖాయం. అది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతులు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఉదయగిరి విషయానికి చూసుకుందాం. వైఎస్ఆర్సీపీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ ఆయన గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి కాకర్ల సురేష్
టీడీపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరుపతి విషయానికి చూసుకుంటే కనుక సర్వేపల్లి అంటే తిరుపతి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అడ్డాగా తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక గూడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేరుగా మురళి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతిలో పాసం సునీల్ కుమార్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎవరు కాదు, టీడీపీ కూటమి అభ్యర్థి. ఇక సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఆయన చేతిలో నెలవెల విజయశ్రీ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేసు ప్రీపోల్ సర్వే ఆధారంగా మనం విశ్లేషించుకుంటున్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా నియోజకవర్గాల వారీగా. వెంకటగిరి విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అక్కడ ఆయన చేతిలో కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఓటమి చవిచూసే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరుపతి వేదికగా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తనయుడే భూమన అభినయ్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఈసారి తిరుపతి వేదికగా ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. సో ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు. అరణి శ్రీనివాసులు మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన జనసేన పార్టీలకు వెళ్ళి జనసేన తరఫున బీఫామ్ తీసుకుని పోటీ చేసినటువంటి పరిస్థితి. ఈసారి ఆరణి శ్రీనివాసులు ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో శ్రీకాళహస్తి విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సత్యవేడు కొంచెం ఎడ్చులో టీడీపీ పట్టుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదిమూలం కోనేటి టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. సత్యవేడు నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతిలో సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక కోడూరు విషయానికి చూసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతున్నట్లుగా తెలుస్తోంది. కొరమొట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నుంచి, అరవ శ్రీధర్ జేఎస్పీ నుంచి అంటే జనసేన పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ కొరమొట్ల శ్రీనివాసుల చేతిలో అరవ శ్రీధర్ జనసేన అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి చేతిలో ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తంబాలపల్లె వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. జయచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తంబేపల్లిలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడించేలా చేస్తున్నట్లుగా మనకి రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక పీలేరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చింతల రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి పీలేరు వేదికగా. ఇక మదనపల్లి విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. షాజహాన్ బాషా టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక పుంగునూరు వేదికగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఒక వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేత. సో ఆయన మళ్ళీ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయన చేతిలో చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లుగా కూడా ఉంది. ఇక చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. చంద్రగిరి ఎవరు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆల్రెడీ తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఎలాగో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు ఎలాగైతే పోటీ చేశారో అదే తిరుపతి జిల్లాకు సంబంధించి వాటెవర్ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి తండ్రి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోహిత్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే కనుక తిరుపతిలో అభినయ్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా యువకులు. సో వాటెవర్ ఒక తండ్రి స్థానాల నుంచి పోటీ చేస్తున్నటువంటి కొడుకులుగా విన్నింగ్ అయ్యే ఒక విక్టరీ క్రియేట్ చేసినట్టే వీళ్ళంతా కూడా. సో ఆయన చేతిలో చంద్రగిరిలో పోటీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతిలో పులవర్తి వెంకట మణిప్రసాద్ టీడీపీ కూటమి అభ్యర్థి ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక నగరిలో ఆర్కే రోజా ఓటమి పాలవుతారన్నట్లుగా ఇక్కడ డైరెక్ట్గానే తెలుస్తోంది. ఇక టీడీపీ గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆర్కే రోజా ఈసారి మట్టి గరవడం ఖాయం, ఓటమి చెందడం ఖాయం అంటూ కూడా రేసు ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ కాలత్తూరు కృపాలక్ష్మి
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కృపాలక్ష్మి ఈసారి గెలవబోతున్నారు. అక్కడ విఎం థామస్ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చిత్తూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎం విజయానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. గురజాల జగన్మోహన్ టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నాయి చిత్తూరు వేదికగా. ఇక పూతలపట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎం సునీల్ కుమార్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతుల్లో కలికిరి మురళీ మోహన్ టీడీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే కనుక మనం ఫస్ట్లో మనం ఏదైతే చూసామో ఖచ్చితంగా 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు ఇవి కైవసం చేసుకుంటుంది, ఎన్ని స్థానాలతో ఇప్పుడు ఉండబోతోంది అనేది చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 123 నుంచి 128 స్థానాలు గెలవబోతోంది. నిజంగా అది ఒక బంపర్ విక్టరీ. నిజంగా ఇంత నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా ఇంత బెస్ట్ రిజల్ట్స్ రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఇది కేవలం జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ గెలుపు సాధ్యమైందా, ఈ యొక్క స్టాటిస్టిక్స్ వల్లే అనుకుంటే కనుక ఈ స్టాటిస్టిక్సే నిజమైతే కనుక అంటే రేస్ ప్రీపోల్ సర్వే అంటే పోలింగ్కి ముందు చేసే సర్వేని ప్రీపోల్ సర్వే అంటారు. సో ఈ క్రమంలో 8వ తారీఖు వరకు రేస్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేస్తే వైఎస్ఆర్సీపీకి 123 నుంచి 128 స్థానాలు వస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు కూటమికి చాలా మంచి వేవ్ ఉంది, ఖచ్చితంగా గెలిచేస్తుంది, 100 పైబడి సీట్లు వస్తాయి, ఈసారి జగన్ మట్టి గారిచేస్తారన్న వాళ్ళకి ఈ సర్వే నిజంగా ఒక చెంపపెట్టు లాంటిదని అంటే కనుక ఖచ్చితంగా చెప్పక తప్పదు. కేవలం 47 నుంచి 52 స్థానాలు అంటే ఇక్కడ బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ కలిపినా కూడా ఇక్కడ 47 నుంచి 52 స్థానాలకి పరిమితం అయిపోవడం అంటే నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పుకోవాలి. ఇది కేవలం ఈ నెల 8వ తారీఖు వరకు తీసుకున్నటువంటి గణాంకాలు మాత్రమే. అది కూడా రేస్ ప్రీపోల్ సర్వే చేసినటువంటి ఈ స్టాటిస్టిక్స్ ప్రజల మనసుల్లో అప్పటి వరకు ఏదైతే ఉందో ఆ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల ఆధారంగానే ఈ స్టాటిస్టిక్స్ రేస్ ప్రీపోల్ సర్వే చేపట్టింది. చూద్దాం, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సర్వేలు వస్తున్నాయి. ఒకవైపు కూటమి గెలుస్తుందని, మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్ అయిపోతున్నారని, మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని, లేదు ఎన్డీఏ కూటమి రంగంలోకి వచ్చేస్తుందని రకరకాల వ్యూహాలు ఆలోచనలతోటి రకరకాల సర్వేలు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ రేస్ ప్రీపోల్ సర్వే ఎంతవరకు నిజంగా సాక్షాత్కరించబడుతుంది, జూన్ 4న అనేది తెలిపబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో.